ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువుని మృంగివేయవలెనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న ఒక మగ శిశువును ఆమె కనగా, ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడెను. ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయెను. అచ్చట వారు 1260 దినములు ఆమెను పోషింపవలెనని దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరిచి ఉంచెను. చాలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించినట్లయితే మా సండే స్కూల్ వద్దా వెళ్తారా? ఓకే. బయట ఉన్న లోపలికి రండి బాబు, బయటికి లోపల తిరగవాకండి. అందరు లోపలికి వచ్చేయండి. ఇంకెవరు ఉన్నారు? అగో పిల్లలు ఉన్నారు, రండి. సండే స్కూల్ లేదంట, రండి కూర్చోండి. హల్లెలూయా. ఇక్కడ గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది. ఆమెకు 12 నక్షత్రాలు తల మీద ఉన్నవి. కాళ్ళ కింద చంద్రుడు ఉన్నాడు. ఈమె సూర్యుని ధరించుకొని ఉన్నది. హల్లెలూయా. కనుక సూర్యుని ధరించుకున్న స్త్రీ. ఈరోజు మనం వినే వాక్యము సూర్యుని ధరించుకున్న స్త్రీ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా గమనించండి. మీరు సూర్యుని గురించి ఎంతమంది విన్నారు? సూర్యుని ఎంతమంది చూశారు? చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు కదా, అందరు చూస్తారు. హల్లెలూయా. సూర్యుని ప్రత్యేకత ఏంది? సూర్యుని ఎవరు? పగలు ప్రకాశిస్తూ ఉంటాడు కదా. హల్లెలూయా. కనుక దేవుడు సూర్యుని ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎప్పుడు చేసిండు? 4వ రోజు చేశాడు. సూర్యుని 4వ రోజు చేశాడు. మొదటి రోజు భూమి ఆకాశం. అంతకంటే ముందు వెలుగు చేశాడు ఆయన. వెలుగు కలుగుగాక అంటే వెలుగైంది. ఆ వెలుగులో, ఆ దేవుని వెలుగులో భూమి ఆకాశాలను సృష్టించాడు. 4వ రోజు సూర్యుని సృష్టించాడు. ఈ సూర్యుని ప్రత్యేకత ఏంటంటే 3000 డిగ్రీల సెంటీగ్రేడ్స్తో ఇది మండుతూ ఉంటుంది. హల్లెలూయా. ఎంత ఎంత వేడి ఉంటుంది దాంట్లో? 3000 డిగ్రీల సెంటీగ్రేడ్స్. ఎన్ని సంవత్సరాలు అయిందంటే ఇది కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. సూర్యుని సృష్టించి కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక సూర్యుడు ఎన్ని సంవత్సరాల నుంచి మండుతున్నాడు? కోట్ల సంవత్సరాలు. ఎంత వేడితో మండుతున్నాడు? 3000 డిగ్రీల సెంటీగ్రేడ్తో మండుతున్నాడు. 3000 డిగ్రీ సెంటీగ్రేడ్. మనకెంత వస్తుంది? 40 వస్తే తట్టుకోలేము. హల్లెలూయా. వేరే దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో 55 కూడా వస్తుంది. మన దేశంలో కూడా వస్తుంది. కొచ్చి, కేరళ కొన్ని ప్రాంతాల్లో 55 వస్తుంది. హల్లెలూయా. 55 ఎక్కడ? 3000 ఎక్కడ? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునా. ఏదైనా ఒక వస్తువును కాల్చాలంటే 100 డిగ్రీస్ దగ్గర మనం దాన్ని కాలుస్తే అది కాలిపోతుంది. దాని శక్తిని బట్టి అది కాలుతుంది. చూడండి, ఒక వస్తువు కట్టె అయితే త్వరగా కాలిపోతుంది, గడ్డి ఇంకా త్వరగా కాలుతుంది కదా. అదే ఒక ఐరన్ అయితే కొంచెం టైం పడుతుంది. ఏదైనా కానీ ఒక దినము అది కాలి బూడిదైపోవాలా. కానీ దేవుడు సృష్టించిన సూర్యుడు ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి అది కాలుతా ఉంది కానీ కాలిపోలేదు.
చప్పట్లు కూడా వినపరచండి. హల్లెలూయా. అది ఇంతవరకు మండుతూనే ఉన్నది. అవునా కాదా? అవునా కదా? హల్లెలూయా. ఎంత శక్తి గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. అంత శక్తి కలిగినటువంటి సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ ఇక్కడ ఇక్కడ వాక్యంలో అయితే ఇజ్రాయెల్ దేశం, ఆ స్త్రీ ఎవరంటే ఇజ్రాయెల్ దేశం. ఆ 12 నక్షత్రాలు, 12 గోత్రాలు. కానీ మనము ఈరోజు అది సంఘానికి తీసుకుందాం, మనకు తీసుకుందాం. హల్లెలూయా. మనం ఇంత గొప్ప సూర్యుని ధరించుకోవాల్సిన వాళ్ళమై ఉంటున్నాము. సంఘం సూర్యుని ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే బాగా గమనించండి, మనం శరీరాన్ని కప్పుకోవడానికి బట్టలు వేసుకుంటాం కదా, వస్త్రాలు ధరించుకున్నాము అంటాం. యుద్ధానికి వెళ్తే యుద్ధ వస్త్రాలు ధరించుకుంటారు. హల్లెలూయా. బయటికి వస్తే చెప్పులు ధరించుకుంటారు. చెప్పులు వేసుకోవడం, ధరించుకోవడం అంటే వేసుకోవడం. హల్లెలూయా. ఎవరిని కలిగి ఉంటున్నాం, ఎవరిని వేసుకుంటున్నాం మనం? సూర్యుడు. హల్లెలూయా. అంటే ఆ సూర్యుడు చాలా ప్రభావము గలవాడు, చాలా శక్తి కలిగిన దేవుడు, శక్తి కలిగిన ఒక వస్తువు. హల్లెలూయా. సంఘము ఎలా ఉండాలంటే దేవులారా, మండుతూ ఉండాల, ప్రకాశిస్తూ ఉండాల. అది దేవుని కొరకు. ఆ స్త్రీ ఎవరి కొరకు, ఎవరిని ధరించుకుంది, ఎందుకు సూర్యుని ధరించుకుందంటే ఆమె మండుతున్నది. సంఘం మండుతుందా? ఎవరి కొరకు మండాలి? దేవుని కొరకు మండాలి. మనం మండేది ఎవరి కొరకు? మనం మండేది మన మంటలో, మన ఉన్నటువంటి మంటలు, కోపము, ఆవేశాలు ఒక వ్యక్తిని నాశనం చేయడానికి, పాడు చేయడానికి కాదు. మనం మండించేది పాడైపోతున్న సమాజాన్ని, పాడైపోతున్న మనుషులను, పాడైపోతున్న సృష్టిని దేవుని బిడ్డలారా మండించి వెలుగుతో, భయంకరమైన దైవికమైనటువంటి వెలుగుతో మండుతూ అనేకులను మండించడానికి సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. చప్పట్లు కొట్టి దేనిపచ్చండి. హల్లెలూయా. సంఘం, విశ్వాసి కుటుంబం యేసు ప్రభుని ధరించుకోవాలా, యేసయ్యను ధరించుకోవాలా, అలాంటి వెలుగును ధరించుకోవాలా, అలాంటి అగ్నిని ధరించుకోవాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. ఇక్కడ 12వ అధ్యాయం 2వ వచనంలో మాట ఉంది. 12వ అధ్యాయం 2వ వచనం. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. చాలమ్మా. ఒక గర్భం ధరించి ఒక కుమారుని కననికే సిద్ధంగా ఉన్నది. అంటే యేసు ప్రభును సూచిస్తున్నాడు. హల్లెలూయా. 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము. దానికి 7 తలలును 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. చాలు. పరలోకంలో ఇంకొక సూచక కనబడ్డది. ఏంటంటే ఒక సర్పం కనబడ్డది. ఆ సర్పం ఏంటంటే మహాఘట సర్పం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అదేం చేస్తుందంటే ఎర్రగా ఉన్నది, 7 కిరీటాలు పెట్టుకొని ఉన్నది. అదేం చేస్తుందంటే తన తోకతోన 3వ భాగం భూమి మీదకి తీసుకొచ్చేసింది. హల్లెలూయా. తోకతో ఏం చేసింది? 3వ భాగం. దీన్ని థియోలాజియన్స్ ఏమంటారంటే దాని తోకకే ఎంతో శక్తి ఉన్నది, సాతాను తోకకే ఎంతో బలం ఉన్నది. ఎంతమందిని తీసుకొని వచ్చింది? పరలోకంలో దేవుని ఆరాధించే బిడ్డలను, పరలోకంలో దేవుని ఆరాధించే దేవదూతలను సాతాను పడిపోయి దేవుడు సాతాను భూమి మీద పడేసినప్పుడు అది వస్తూ తోకతోన 33 కోట్ల మందిని భూమి మీదకి తీసుకొచ్చిందంట, దూతలను. ఆ 33 మంది వెలుగుతో ప్రకాశిస్తున్న ఆ దూతలు భూమి మీదకి వచ్చి చీకటి శక్తులుగా మారాయి. హల్లెలూయా. ఇప్పుడు అన్యులు అనేకులు పూజ చేస్తుంటారు.
వాళ్ళు అంటారు మీకు ఎంతమంది దేవతలు అంటే 33 కోట్ల మంది అంటారు. హల్లెలూయా. 100%లో 1/4 ఏం చేసింది? సాతాను భూమి మీద పడేసింది. 33% భూమి మీదకి తీసుకొచ్చింది దేవుడు. వాళ్ళే ఎల్లమ్మ, వాళ్ళే పుల్లమ్మ, వాళ్ళే కాళీ, వాళ్ళే సాయిబాబా, వాళ్ళే ఇంకా రకరకాల పేర్లతోన అవి భూమి మీద అనేక మనుషులను మోసం చేస్తూ ఉన్నాయి, అనేకులను పాడు చేస్తున్నాయి. హల్లెలూయా. ఎక్కడ టెంపుల్ కనబడా, ఎక్కడ మస్జిద్ కనబడ్డా, ఎక్కడ అవి కనబడ్డా ఇవి పడిపోయిన దేవదూతలు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా బాగా గమనించండి. అందుకోసం ఈ పడిపోయిన దేవదూతలు, పడిపోయినటువంటి దుష్ట శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు మనుషులను మోసం చేస్తూ, మనుషులను అనేక రకాలుగా మోసం చేస్తూ రోజుకొక దేవుణ్ణి తీసుకొస్తూ ఉంటారు. రోజుకొక దేవుణ్ణి తీసుకొస్తారు. కొన్ని రోజుల తర్వాత మోడీ కూడా దేవుడు అయిపోతాడు. ఆల్రెడీ గాంధీకి దేవుని చేశారు, గుడి కట్టారు మహాత్మా గాంధీకి. హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు అంటే నిజమైన దేవుని తెలుసుకోకుండా, సత్యదేవుని ఆరాధించకుండా, సత్యదేవుని తెలుసుకోకుండా ఈ 33 కోట్ల దేవుళ్ళు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనుషులను మోసం చేస్తూ ఉన్నారు, డైవర్ట్ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా, కనుక ఈ భయంకరమైన లోకంలో మనము ఆ బలమైన నీతి సూర్యుని ధరించుకొని ఉండాలా. సర్వశక్తి కలిగిన దేవుని మనం ఈ లోకంలో ధరించుకొని ఉండాలా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 3 విషయాలు చూద్దాం. ఎలా ధరించుకోవడం, సూర్యుని ధరించుకోవడం అంటే ఎలా? 3 విషయాలు. ప్రతిసారి 3 విషయాలు నేర్పిస్తున్నా. మీరు ఎంత నేర్చుకుంటున్నారో ఏమో కానీ నా పని అయితే నేను చేస్తున్నా, మరి ప్రార్థన కూడా చేస్తున్నా. దేవుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును గాక. హల్లెలూయా. బాగా గమనించండి. సూర్యుడు మనం ఎన్ని రకాలుగా చూస్తాం? ప్రొద్దున ఉదయిస్తాడు, మధ్యాహ్నం మండుతాడు, సాయంత్రం అస్తమిస్తాడు కదా. 3 రకాలు. ప్రొద్దున ఉదయిస్తాడు, మధ్యాహ్నం మండుతూ ఉంటాడు, సాయంత్రం అస్తమిస్తాడు. ఎక్కడ ఉదయిస్తాడు సూర్యుడు? ఎక్కడ ఉదయిస్తాడు అమ్మా బాబు? ఎక్కడ సూర్యుడు ఉదయించేది? సన్ రైజ్ అయ్యేది ఎక్కడ? హల్లెలూయా. ఈస్ట్ కదా. తూర్పున ఉదయిస్తాడు, తర్వాత వెస్ట్లో అస్తమిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సూర్యుని మనం ఇలాగ చూస్తూ ఉంటాం కదా, మన జీవితంలో ఇలాగూ చూస్తూ ఉంటాం. ఉదయం సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడు? సూర్యుడు ఉదయించే ఉదయకాలంలో విశ్వాసికి కావలసిన వాక్య జ్ఞానం ఏంటి? ఇప్పుడు మనం దాన్ని నేర్చుకోబోతున్నాం. హల్లెలూయా. బాగా గమనించండి. చదువు 110వ కీర్తన 3వ వచనం. 110వ కీర్తన 3. యుద్ధ సన్నాహ దినమున 110 3వ వచనం చదువు. యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ యవనస్తులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చెదరు. హల్లెలూయా. అరుణోదయ గర్భము. అరుణోదయం అంటే సూర్యుడు ఉదయించే సమయం. అరుణోదయం అంటే ఎంతమంది తెలుసా? హల్లెలూయా. అన్నిటికీ హల్లెలూయా. అరుణోదయము అంటే ఎక్కడ సూర్యుడు ఉదయిస్తాడో అరుణోదయం. అరుణోదయ సమయంలో ఒక సత్యం అక్కడ గమనిస్తుండవు. యుద్ధ దినంన, మళ్ళీ చదవమ్మా, యుద్ధ
యుద్ధ సన్నాహ దినమున ఆ, నీ ప్రజలు ఇష్టపూర్వకముగా మీ వచ్చెదరు. ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. యుద్ధ సన్నాహ దినమున, యుద్ధం అంటే వార్ కదా, పోరాటం. మన జీవితంలో ఒక పోరాటం, మంచి చెడుల పోరాటం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు మనలో మంచి అది చేయాలా చెడు చేయాలా అన్నది ఒక పోరాటం మనలో జరుగుతుంది. అది మనకు ఒక యుద్ధము. దేవుడు మంచి చేయమంటాడు, దుష్టుడు వద్దంటాడు. దేవుడు మంచి చేయమంటాడు, దుష్టుడు వద్దంటాడు. ఇది పోరాటం మనలో. ఈ యుద్ధ పోరాటంలో ఏం కావాలంటే అరుణోదయం కావాలి, వాళ్ళకు ఉదయం కావాలి. హల్లెలూయా. సూర్యుడు ఉదయించాలా. సూర్యుడు ఉదయిస్తే ఏమవుతుందంటే మంచు బిందువులాగా కరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. చదవమ్మా, నెక్స్ట్ లైన్ చదువు. నీ యవ్వనులలో శ్రేష్ఠులు యవనులను శ్రేష్ఠులను పరిశుద్ధాలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చేదారు. హల్లెలూయా. చూడండి, ఈ సూర్యుడు ఉదయించినప్పుడు విశ్వాసులు, సంఘము, కుటుంబము ఎలా ఉండాలంట? మంచులాగా ఉండాలంట. మంచులాగా అంటే తెల్లగా ఉండాలి. మంచు ఎలా ఉంటుంది? తెల్లగా ఉండడం అంటే పరిశుద్ధంగా జీవించడం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధంగా జీవించాలి. సంఘము, కుటుంబము, విశ్వాసులు పరిశుద్ధంగా జీవించాలి. నీతిమంతులుగా, యథార్థవంతులుగా జీవించాలి అంటే ఉదయకాలము ఆ మంచు కావాలా, ఆ పరిశుద్ధత కావాలి. అది సూర్యుని వెలుగు కావాలి. ఆ వెలుగు ఏందంటే దేవుని వాక్యం. హల్లెలూయా. ఉదయాన్నే దేవా నాతో మాట్లాడు. యవ్వనస్తులు బలమైన పరిశుద్ధ అలంకృతులుగా, పరిశుద్ధమైనటువంటి యవనస్తులుగా, పరిశుద్ధమైనటువంటి కుటుంబముగా, పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన తల్లి, పరిశుద్ధమైన బిడ్డ, పరిశుద్ధమైన కొడుకు, పరిశుద్ధమైన అత్త, పరిశుద్ధమైన మామ, పరిశుద్ధమైన బావ, అక్క, అందరూ పరిశుద్ధంగా ఈ లోకంలో కనబడాలంటే ఉదయాన్నే ఆ కుటుంబంలో దేవుని వాక్యం ఉండాలి. హల్లెలూయా. అది బలమైన వాక్యం. హల్లెలూయా. బర్సర్ గారు ఒక మాట చెప్పారు. 3 days ఉజ్జీవ కూడికలు పెట్టినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఇంట్లో బైబిల్ చదువుకుంటలేరు, మీ వ్యక్తిగతంగా మీరు బైబిల్ చదువుకుంటలేరంటే ఎన్ని ఉజ్జీవ కూడికలు పెట్టినా వేస్ట్ అన్నాడు. హలో, ఎంతమందికి అర్థమైంది? మీరు మీ ఇంట్లో మీరు బైబిల్ చదవకుంటే ప్రశ్నించుకోవాలి, ఎందుకు చదవకూడదు? ఇప్పుడు మనం ప్రశ్న, అది మంచిది కాదా? ఏమి కష్టం వస్తుంది? ఎందుకు? సమయం లేదా? టైం లేదా? చదవడానికి టైం లేదా? నో. స్నానం చేసుకోవడానికి టైం, ముఖం కడుక్కోడానికి టైం ఉంది, టిఫిన్ చేయడానికి స్నానం ఉంది, డ్యూటీకి వెళ్ళడానికి సమయం ఉంది, మాటలు మాట్లాడడానికి స్థలం ఉంది, సమయం, అన్నిటికీ సమయం ఉంది. పరిశుద్ధ అలంకృతులుగా, యవ్వనస్తులుగా, బలంగా జీవించడానికి ఉదయకాలము కుటుంబంలో బైబిల్ చదువుకోకుంటే సంగమా, సంఘంలో సమస్యలే, కుటుంబంలో సమస్యలే, బస్తీలో సమస్యలే. దయచేసి బైబిల్ చదువుకోండి. అదొక బలం. అందుకే అక్కడ అరుణోదయం ఎప్పుడైతుంది? అరుణోదయం ఎప్పుడైతుంది? ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అరుణోదయం అవుతుంది. ఎప్పుడైతే సూర్యుడు వస్తాడో అరుణోదయం. సూర్యుడు ఎప్పుడు వస్తాడు? రోజు వస్తాడు. ఒక్కరోజు వచ్చిపో కదమ్మా, రోజు వస్తాడు. ఉదయం వస్తాడు, అంతమిస్తాడు, మళ్ళీ వస్తాడు. కనుక రోజు ప్రతిరోజు అరుణోదయము అంటే మన జీవితంలో ప్రతిరోజు ఉదయకాలంన లేస్తేనే
వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా సంఘం. ఇది చేయడానికి ఏమీ కష్టం లేదు, ఏం బాధ లేదు, ఏమీ సమస్య కాదు. ఇది నువ్వు కొంత సమయం ఇవ్వడమే, టైం ఇవ్వడమే. ప్రభా ఈ దినం నాతో మాట్లాడు, బైబిల్ తీసి నేను పరిశుద్ధంగా జీవించడానికి, నేను నా కుటుంబం మేము బస్తీని పరిశుద్ధంగా చేయడానికి ప్రభా ఈ దినం మాతో మాట్లాడు, వాక్యంతో మాట్లాడు. చప్పట్లు కూడా దేనిపర్సండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. మనసారా వస్తారంట. వాళ్ళు ఎట్లా వస్తారంట? చదవమ్మా. ఇష్టపూర్వకంగా ఉందా అది? యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకంగా వచ్చేదరు. ఎట్లా వస్తారంట? ఇష్టపూర్వకంగా రావాలంటమ్మా, ఇష్టపడి రావాలంట ఆ బైబిల్ చదవడానికి, ఆయన సన్నిధికి రావడానికి. అందుకే ఎవరిని బలవంతం చేస్తలేము ఈ మధ్య. మీటింగ్లకు రాండి అని, కూడికలకు రాండి అని, ప్రార్థనకు రాండి అని ఎవరిని బలవంతం చేయడం లేదు. అదే ప్రార్థన మాత్రం చేస్తున్నాం, ఇష్టం పుట్టాలని. ఒక సహోదరికి మాత్రం ఫ్రైడే రోజు ఫోన్ చేశాం. అమ్మ వీలవుతుందా అంటే, ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టాము, అమ్మ వీలవుతుందా అంటే, పేరు చెప్పనులే కానీ చూస్తా అంకుల్ అనేది. ఏం రావాలా జవాబు? ఏం రావాలా? ఇష్టం రావాలి కదా. అక్కడ ఏమొచ్చింది? అయిష్టం వచ్చింది. హల్లెలూయా. ఇష్టము అయిష్టం ఈ రెండు మనకు యుద్ధ పోరాటం, మనలో జరిగే యుద్ధ పోరాటం. సంఘమా సరి చేసుకునేది సంఘం ఇక్కడ మాత్రమే. మనం బాగా గమనించి, ఇక్కడ మనము సరి చేసుకోకుంటే, మన ఆలోచనలు మన తలంపులు దేవుని వైపు తిప్పకుంటే, దేవుని కొరకు వాటిని మనం మార్చుకోకుంటే నీకు బయట ఎక్కడ దొరకదు. ఇది బయట అంతా చెడగొట్టేదే, బయట అంతా పాడు చేసే సమాజమే. నీవెక్కడ పోయినా పాడు చేసేదే. ధర్నా చౌక్ పో, జంతర్ మంతర్ పో, నీవెక్కడన్నా పో, నీవే బస్తీకి పో, ఏ సినిమాకి పో, ఎక్కడ పో, నువ్వు నేర్చుకునేది అంతా తప్పులే అక్కడ నేర్చుకునేది. అంతా పాడయ్యే బ్రతుకులే, పాడయ్యే జీవితమే నేర్పిస్తారు. కానీ నీవు నీ కుటుంబం ఒక పరిశుద్ధమైన జీవితం జీవించడానికి స్థలం ఇదే, ఇక్కడనే, ఇక్కడ తప్ప ఇంకెక్కడ ఉండదు. ఒకసారి మీరు ఆలోచించుకోండి. మీరు ఎన్ని స్థలాలకు వెళ్ళారు, ఎక్కడెక్కడ మాట్లాడారు, ఎక్కడెక్కడ ఏమేమి డిస్కషన్ చేశారు, ఏమేమి ఆర్గ్యుమెంట్లు చేశారు, ఏమేమి చర్చించుకున్నారు, జరిగింది ఏంది? హల్లెలూయా. దేవుడు సహాయం చేయను గాక. అందుకే రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచ్చినమంటారు చూడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం చేసుకోవాలంట? సజీవ యాగముగా అంటే బ్రతికుండి సచ్చినోళ్ళలాగా దేవునికి సమర్పించుకోవాలా. మేము బ్రతికున్నాం కానీ ప్రభా మేము సచ్చినోళ్ళమే. అర్థమైందా? ఎంతమందికి అర్థమైందా? మేము బ్రతుకున్నాం కానీ మేము సచ్చినోళ్ళం. మాదంతా నీవే, నడినెత్తి నుంచి అరికాల వరకు అంతా నీవే ప్రభా. ఇదిగో నన్ను నీకు సజీవ యాగంగా నేను సమర్పించుకుంటున్నా. నా నడినెత్తి నుంచి అరికాల వరకు ఎవరై ఉండాలి? మనకు దేవుడై ఉండాలి. హల్లెలూయా. సమర్పించుకోవాలి, పూర్తిగా దేవునికి సమర్పించుకోవాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మన జీవితంలో మనకు ఆత్మీయ పోరాటం జరుగుతూ ఉంటుంది కనుక ఈ ఆత్మీయ పోరాటంలో మనం జీవితం జీవించడానికి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, సమాధానకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం, నీతికరమైన జీవితం,
మంచి జీవితం లోకానికి చూపించడానికి దేవుళ్ళారా బాగా గమనించండి, మనము సజీవ యాగంగా ప్రభుకు సమర్పించుకుంటే ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు. ఆయన నడిపించి ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ పోరాటంలో విజయం ఇచ్చి అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో నేను నడిపిస్తాడు. చప్పట్లు కూడా వినిపించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు కాదు. అది ఈరోజు వరకు నీకు నెమ్మది ఇవ్వలేదు, ఈరోజు వరకు నీకు అది బాధనే కలిగించాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవులారా, 130వ కీర్తన 6వ వచనం. 130వ కీర్తన 6వ వచనం. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. హల్లెలూయా. కావలి కాస్తోళ్ళు ఉంటారు కదా, వాచ్మ్యాన్, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఇప్పుడు చాలామంది ఎక్కడ ఏముంటారు, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు రాత్రి డ్యూటీ వేస్తే ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటారు. ఎందుకు, డ్యూటీ అయిపోగొట్టుకొని ఆ చీకటిని తొలగించుకొని ఇంటికి పోయి మంచిగా ముఖం కడుక్కొని స్నానం చేసి ఇంత అన్నం తిని పండుకోవాలని ఇష్టపడతారు కదా. హల్లెలూయా. కనుక చీకటిలో ఉన్నవాళ్ళు, సమస్యలో ఉన్నవాళ్ళు, ఇబ్బందులో ఉన్నవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, అసమాధానం, రోగాలు ఉన్నవాళ్ళు, హల్లెలూయా, వాళ్ళ ప్రాణం ఉదయం కాలము దేని కొరకు కనిపెడుతున్నారు? వాళ్ళు దేని కొరకు కనిపెడుతున్నారమ్మా? చదువు. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా, అంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది. నా ప్రాణము ఎవరి కొరకు కనిపెడుతున్నది? చప్పట్లు కూడా తినపరచాలి. హల్లెలూయా. సంఘం సిద్ధపరచును గాక, ఆత్మదేవుడు సంఘానంతా దేవుని సిద్ధపరచును గాక, ప్రభు కొరకు కనిపెట్టుదురు గాక. ప్రభు చేయాలా, ప్రభు అధికారం, ప్రభు మన జీవితంలో సూర్యుడిగా ఉండి, బలమైన సూర్యుడిగా ఉండి, ఒక శక్తివంతమైన సూర్యుడిగా, మండుతూ కాలిపోయినటువంటి శక్తిగల సూర్యుడిగా మనలో ఉండి మన ప్రాణాన్ని తృప్తిపరచును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 148వ కీర్తన 3వ వచనం. సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. పరమాకాశములారా, సూర్యచంద్రులారా ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. స్తుతిలో శక్తి ఉన్నది. ఎప్పుడైతే మనం స్తుతిస్తామో, ఉదయకాలం లేచి స్తుతిస్తామో, దేవుని ఆరాధిస్తామో, ఏమని స్తుతించాలి? దేవుడు నా జీవితంలో నువ్వు ప్రార్థన చేసి, ప్రభా ఇవన్నీ నాకు ఇచ్చావు, నా ప్రార్థనని విన్నావు అని దేవుని స్తుతిస్తే, దేవుని స్తుతిస్తే నీ జీవితంలో విజయం పొందుకుంటావు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితము సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు మన జీవితంలో ఎప్పుడో మన మనసులో ఏముండాలంటే స్తుతి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనసు ఆత్మ ఆరాధిస్తూ ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మలాకి 4వ అధ్యాయం, మలాకి 4వ అధ్యాయం 2వ వచనం. మలాకి 4:2. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు గల మీకు నీతి సూర్యుడు ఉదయించును. హల్లెలూయా. ఎవరు సరంటమ్మా? అందరు చెప్పండి, నీతి సూర్యుడు. అందరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎవరికి? ఆయన నామమందు భయభక్తులు గల వారికి ఎవరు ఉదయిస్తారు? నీతి సూర్యుడు ఉదయిస్తాడు. హల్లెలూయా. భయభక్తి అంటే ఏంది? భయం భక్తి అంటే ఏంది? అమ్మా, భక్తి అంటే డిసిప్లిన్. భక్తి అంటే ఏంది? డిసిప్లిన్. చెప్పండి. భక్తి అంటే డిసిప్లిన్ అంటే
అమ్మ డిసిప్లిన్ అంటే అమ్మ క్రమశిక్షణ. క్రమశిక్షణ అనేది ఎక్కడ ఉంటుంది? మిలిటరీలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? అవునా అవునా కదా? మిలిటరీలో ఉంటుంది క్రమశిక్షణ. ఏం చేస్తారు వాళ్ళు? ప్రొద్దున్న 5 గంటలకు లేచి బట్టలు వేసుకొని యూనిఫామ్ వేసుకొని పరేడ్ చేస్తారు. ఇంకెక్కడ ఉంటుంది డిసిప్లిన్? ఇంకెక్కడ ఉంటుంది? స్కూల్లో ఉంటుంది. ఇంకెక్కడ ఉంటుంది? కార్పొరేట్ కాలేజెస్లో ఉంటాయి డిసిప్లిన్. మళ్ళీ గవర్నమెంట్ కాలేజీలు ఉండవు. నువ్వు ఎప్పుడన్నా పాస్ అయినా పట్టించుకోడు, ఫెయిల్ అయినా నువ్వు చదివినా పట్టించుకోడు, చదవకున్నా పట్టించుకోడు. అలేలుయా, అలేలుయా. అది భక్తి. అలేలుయా. నా నామందు భయభక్తులు గల వారికి ఒక అవార్డు ఇస్తున్నాడు దేవుడు, ఒక బహుమానం ఇస్తున్నాడు. డాక్టర్ బాబు ప్రభాకర్ మా ఇంటికి వచ్చారు మొన్న. ప్రభాకర్ ఒక మాట అన్నాడు, అంకిల్ వాళ్ళు డ్యూటీకి ఒక్క నిమిషం కూడా లేట్, సరిగా టైంకి పోతే నెలకు 1000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? సంవత్సరం తర్వాత 12,000 ఇస్తాడు. హల్లెలూయా. టైంకి పోతే ఏమా ఇంక ప్రతి నెల టైంకి పోతే ఏం చేస్తాడంట? ఇన్సెంటివ్ ఇస్తాడు. ఎంత ఇస్తాడు? 12,000. నెలకు 1000, 12,000 ఇస్తాడు. హల్లెలూయా. నీ దేవుడు నీకు ఇవ్వడమ్మా, అంతకంటే 100 రెట్లకి ఇస్తాడు. చప్పట్లు కొట్టి అనిపించాడు. హల్లెలూయా. 100 రెట్లు ఎక్కువ ఇస్తాడు దేవుడు నీకు. డిసిప్లిన్ అనేది మన జీవితంలో 100% దేవుని ద్వారా పొందుకునే బహుమానం. అది ఎంత గొప్ప బహుమానం అంటే, నా యందు భయభక్తులు గల వారి ఎడల, దేవుళ్ళారా బాగా గమనించండి, ఏమంటున్నాడు ఆయన? ఏమంటున్నాడు? నీతి సూర్యుని వెలుగు మీ మీదకి వస్తూ ఉన్నది. ఆయన రెక్కల చాటున ఆరోగ్యము. ఆయన రెక్కల చాటున ఆరోగ్యంలో ఎలా ఉంటుందంటే, కొవ్విన దూడలు గంతులు వేసే ఆరోగ్యం ఉంటుంది. చప్పట్లు కూడా తినిపించండి. ఎలా ఉంటుందంట? ఆయన రెక్కల చాటున ఆరోగ్యం ఎట్లా ఉంటుందంట? కొవ్విన దూడలు గంతులు వేసే ఆరోగ్యం ఉంటుంది. చప్పట్లు కూడా తినిపించండి. హల్లెలూయా. ఆయన రెక్క పొందుకో నీతి సూర్యుని వెలుగు పొందుకో. చప్పట్లు కొట్టమ్మా కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. నీతి సూర్యుని వెలుగు. ఓ రెక్కల చాటున ఆరోగ్యం, క్రొవ్విన దూడలు గంతులు వేసే ఆరోగ్యం ఎక్కడుందేమో? భయం భక్తిలో ఉన్నది. ఏ భయం భక్తి? భక్తిగా భయం భక్తితో స్కూల్కి పోతే చదువు వస్తుంది. భయం భక్తితో కాలేజీకి పోతే జ్ఞానం వస్తుంది. భయం భక్తితో డ్యూటీకి పోతే బహుమతి వస్తుంది. భయం భక్తితో దేవుని ఆరాధిస్తే నీతి సూర్యుని వెలుగు వస్తుంది, రెక్కల చాటున ఆరోగ్యం వస్తుంది. హల్లెలూయా. అదమ్మా, అబద్ధం ఆడాడు దేవుడు. దేవుడు అబద్ధం ఆడే దేవుడు కాదు. వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా బాగా గమనించండి. చాలా కాలం క్రిందట ఒక పేపర్లో ఒక న్యూస్ వచ్చింది. ఒక దూడ, అది లేగ దూడ అంటారు కదా, మంచి యంగ్గా ఉన్నది. దాన్ని పట్టుకోవడానికి 300 మంది పోలీసు వాళ్ళు 300 మంది పోలీసు వాళ్ళు పట్టుకుంటే కానీ అది దొరికి, అది రోడ్డు మీదకి వచ్చి ఎగురుతూ ఉందంట. బాగా ఎక్కడంటే ఎక్కడ ఎగురుతూ ఉంది. ఏంది రోడ్ మీద పోయే వెహికల్స్, ట్రాఫిక్ అంతా డిస్టర్బ్ చేస్తుందని పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే ఒకడొచ్చిండు, 2 వచ్చిండు కాలే వాళ్ళ నుంచి. ఆఖరికి పోలీస్ స్టేషన్ అంతా వచ్చి 300 మంది దాన్ని పట్టుకున్నారు. అంత బలమైన ఆరోగ్యం, శక్తి ఎక్కడుందంటమ్మా? ఆయన రెక్కల నీడలో, ఆయన నీతి సూర్యునిలో. ఎవరైనా యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరికి ఇస్తానంటున్నాడు? భయం భక్తి గల వారికి. ఎందుకు పొందుకోకూడదు మనం? ఎందుకు పొందుకోకూడదు ఆ ఆరోగ్యము? హల్లెలూయా. సీరియస్గా ఆలోచించాలి కదా. మా దేవుడు సహాయం చేయను గాక. ఇది ఉదయకాలంలో జరిగే ఆశీర్వాదాలు. ప్రొద్దున్నే లేచి బైబిల్ చదివితే, ప్రొద్దున్న లేచి
ప్రార్థన చేసుకుంటే ప్రొద్దున లేసి దేవుని బిడ్డలారా ఆరాధిస్తే ఏం జరుగుతుందంట? యవనస్తులకు పరిశుద్ధమైన అలంకారం వస్తున్నది. యవనస్తులకు సూర్యుని చే వెలిగించబడినటువంటి అలంకారం వస్తున్నది. దేవుని బిడ్డలారా బాగా రాత్రి త్వరగా పండుకోండి, ప్రొద్దున లేవండి. ఇంకా ఎంతకాలం 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 అదే 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 పద్ధతిలో పోతావు. ఎంతకాలం పోతావు? వద్దు, లేవండి, పొద్దున్నే లేవండి, బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. ఇంట్లో ఒక ప్రార్థించే తండ్రిగా, ప్రార్థించే తల్లిగా, ప్రార్థించే విశ్వాసిగా ఇంట్లో నువ్వు కనబడు, బస్తికి కనబడు. దేవుడు నిన్ను ఆరోగ్యంతో నింపుతాడు, ఆరోగ్యంతో నింపుతాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఫెడ్రిక్ గారు ఏసన్న సంఘంలో ఆయన ఒక మంచి సింగర్ కదా. హల్లెలూయా, ఎంతమంది తెలుసు? అగ్ని మండించు నాలో, అగ్ని మండించు పరిశుద్ధాత్ముడా, నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. ఈ పాట ఆయనే రాస్తాడు, ఆయనే పాడాడు, చాలా ఫేమస్. ఆయనకు ఈ దేవుని సేవలో పని చేస్తూ ఉంటే ఆయనకు ఇక్కడ ఒక గడ్డ అయిందంట చెయ్యికి. దేవుని సేవలోనే ఉన్నాడు, యేసన్న గారు ఎంబడి వెళ్తున్నాడు, చేస్తూ ఉన్నాడు. ఈ చేతికి ఒక గడ్డ అయితే డాక్టర్లు అన్నారంట అది రేస్ వచ్చి నీకు అట్లా అయింది, అది క్యాన్సర్గా మారింది, చెయ్యి తీసేయాలన్నారు. ఈ చెయ్యి తీసేయాలా నీకు అని డాక్టర్ చెప్పినప్పుడు ఆయన దేవుని దగ్గరికి వచ్చి ప్రభుని అడిగాడంట, ప్రభా నాలో నీకు ఇష్టం లేని ఉన్నాయి ప్రభా, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ రోగం వచ్చింది, ఇది వచ్చిందంటే నేను పరిశుద్ధులతోనే ఉన్నా కానీ నీకు ఇష్టం లేనిది నాలో ఉంది ప్రభా, నేను చేయంది నాలో ఉంది ప్రభా, ఆ పాపం నాలో ఉంది ప్రభా, నేను ఒప్పుకుంటున్నా ప్రభా, నన్ను క్షమించి స్వస్థత ఈ ప్రభా. దేవుడు ఆయనకు స్వస్థత ఇచ్చాడు. చప్పట్లు కూడా దినపరచాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా ఆయన సన్నిధిలో వచ్చి ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాడో, ప్రభా నా పాపాలు క్షమించు, నాకు ఈ సమస్య ఎందుకు వచ్చిందంటే అది పాపమే, అది పాపమే, అది పాపమే, ఆయన ఒప్పుకున్నాడు. అన్యాయంగా దేవుడు ఎవరిని శిక్షించాడు? ఆయన అన్యాయంగా ఎవరికి? నీకు నాకు ఎందుకు ఈ రోగాలు వస్తున్నాయి, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని అడిగితే చక్కగా చెప్తాడు, ఆయన క్లియర్గా చెప్తాడు. ఏ విషయంలో నీతో మాట్లాడకున్నా నీకు వచ్చిన సమస్య, నీకు వచ్చిన కష్టము, నీకు వచ్చిన రోగము, నీకు వచ్చిన బాధ, ఇబ్బంది ఎందుకు జరిగింది ప్రభా, నేను సరి చేసుకుంటా, నన్ను క్షమించి నాతో మాట్లాడు ప్రభా అంటే దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, చెప్తాడు, ఆయన తెలియజేస్తాడు. ఆయన ఇక నా కుమారుడా ఈ విషయంలో నువ్వు సరి చేసుకో, నా కుమార్తె ఈ విషయంలో నువ్వు సరి చేసుకో, దేవుడు నేను స్వస్థపరుస్తాడు, నీతో మాట్లాడతాడు. కనిపెట్టాలి ప్రభు ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వాళ్ళు రెండు చేతులే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవులారా మొదటిగా మనం గమనించింది ఏంది? ఉదయకాలపు సూర్యుడు, ఉదయించే సూర్యుడు. ఉదయాన్నే వాక్యం మనకు అవసరం. అది పరిశుద్ధమైన అలంకరణ ఇవ్వడానికి, పరిశుద్ధంగా జీవించడానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సమస్యలు, పోరాటాల్లో విజయం పొందుకోవడానికి దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలారా నీతి సూర్యుని వెలుగు మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి దేవుడు ఉదయకాలం మనకు అవసరం. హల్లెలూయా. ప్రొద్దున్నే పోయి ఎండలో కూర్చుంటే ఏమొస్తుంది? డి విటమిన్ వస్తుంది. ఎంతమంది తెలుసు? ప్రొద్దున్నే పోయి ఎండలో కూర్చుంటే. హల్లెలూయా. తెలుసా? మీకు తెలుసా? ఎంతమంది తెలుసు? ఉదయకాలంలో పోయి ఎండలో కూర్చుంటే ఎముకలకు మంచిది, డి విటమిన్ వస్తుంది. హల్లెలూయా. మధ్యాహ్నం కూర్చుంటే ఎండ దెబ్బ కొడుతుంది. హల్లెలూయా. ఇంకా దేవునిలారా ఉదయం ఆ సూర్యుడు ఎలాగో హానికరం కాదో అలాగో ఆరోగ్యం ఇవ్వడానికి వాక్యం ద్వారా దేవుడు నిన్ను ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, భాగ్యవంతులుగా చేస్తాడు, బలవంతులుగా చేస్తాడు, ధనవంతులుగా చేస్తాడు, ఆత్మీయ బిడ్డగా చేస్తాడు. ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా లోకంలో ఆయన చూపించుకుంటాడు. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. రెండవది న్యాయాధిపతులు 5:31 చదవమ్మా. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, అయినను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాట పాడిరి. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? విన్నారా? ఎంతమంది విన్నారు? మళ్ళీ చదవమ్మా. యెహోవా నీ శత్రువులందరూ అలాగునని నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు అని పాడిరి. ఎంతమందికి అర్థమైందమ్మా? హల్లెలూయా. రెండు 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 రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. ఒకటి ఎవరు? గుడ్, వెరీ గుడ్. ఇంకొకటి ఎవరు? ప్రేమించు. హల్లెలూయా. ఎవరు వీళ్ళు? అమ్మ, శత్రువులు ఎవరు? శత్రువులు ఎవరు? దేవునికి. ప్రేమించే వాళ్ళు ఎవరు? దేవుణ్ణి. అర్థమవుతుందా? బాగా వినండి. శత్రువులు ఎవరు? దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు. ప్రేమించే వాళ్ళు ఎవరు? దేవునికి. హల్లెలూయా. బాగుంది. బాగా. శత్రువు వాళ్ళు ఏమైపోతారంట? దేవునికి శత్రువుగా జీవిస్తే ఏమైపోతారు? హల్లెలూయా. అర్థమవుతుందా? పాపం. దేవునికి శత్రువు అంటే ఏంది? పాపం. దేవునికి శత్రువు అంటే ఏంది? హల్లెలూయా. ఎక్కడ తీసుకుపోతుంది అది? నాశనానికి తీసుకుపోతుంది. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. ఎవరు శత్రువులు అంటే అందరూ. ఒకప్పుడు నేను కూడా శత్రువుని. హల్లెలూయా. అయభేదం లేదు, అందరూ దేవునికి. అది నాశనానికి తీసుకుపోతుంది. ఆ శత్రుత్వం అనేది, దేవునితో శత్రుత్వం అనేది అనేక రకాలుగా. డబ్బు నాశనం, ఆరోగ్యం నాశనం, శాంతి పోతుంది, సమాధానం పోతుంది. అంత భయంకరమైన యుద్ధం, ఓడిపోయే యుద్ధం అది. గెలిచేది కాదు. దేవునితో గెలుస్తామా? దేవునితో పోరాడి గెలుస్తామా ఎవరైనా? ఒక శుభవార్త. రెండవ గుంపు ఎవరు? దేవుని ప్రేమించేవాళ్ళు. హల్లెలూయా. చదవమ్మా, ఏముంది అక్కడ? దేవుని ప్రేమించేవారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. బలముగా ఎట్లా ఉంటారంట వాళ్ళు? మళ్ళీ చదవమ్మా. ఆయనను ప్రేమించువారు. కొంచెం ముందు జరగండి బ్రదర్స్, ఇంకా రండి. ఇంకా వంటలు చేస్తున్నారు ఆడ. 10-12 మంది ఉండొచ్చు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడమ్మా, దేవుని ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉందురు. హల్లెలూయా. బలముతో. మధ్యాహ్న కాలం ఎప్పుడు సూర్యుడు బలంగా ఉంటాడు? ఉదయించి మధ్యాహ్నానికి వచ్చాడు చూడు, అప్పుడు బలంగా ఉంటాడు. ప్రొద్దున అంత బలంగా ఉండడు. ఎడదెబ్బ తగిలేది ఎప్పుడు? మధ్యాహ్నం కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని ప్రేమించే వాళ్ళు ఎట్లా ఉంటారంటే మధ్యాహ్నపు ఎండలాగుంటారు. బలంగా ఉంటారు వాళ్ళు. బాగా వినండి, గమనించండి. దేవుని ప్రేమించే వాళ్ళు ఎట్లుంటారు? బలంగా ఉంటారు. బలంగా, ఒక మధ్యాహ్నపు ఎండలాగా ఉంటారు. ప్రేమించడం అంటే, దేవుని ప్రేమించడం అంటే ఏంది? సేవించడం, ఆరాధన చేయడం. దేవుని సేవించడము, ప్రేమించడం ఇష్టం.
హల్లెలూయా. బైబిల్ ఏం చెప్తుంది? భూమి మీద ఎవరు దేవునికి ఇష్టం అంటే, భూమి మీద ఎవరు శ్రేష్ఠులు అంటే, భూమి మీద భక్తులు శ్రేష్ఠులు, వాళ్ళే దేవునికి ఇష్టలు. హల్లెలూయా. ఎవరు ఇష్టలు దేవునికి ఇష్టమైన వాళ్ళు ఎవరు? శ్రేష్ఠులు. శ్రేష్టమైన వాళ్ళు ఎవరు? భక్తులు. అర్థమైందా? శ్రేష్టమైన భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వాళ్ళే నాకు ఇష్టలు అంట. హల్లెలూయా. దేవుని ప్రేమించే వాళ్ళు దేవుని సేవిస్తారు, దేవుని ప్రేమిస్తారు. దేవుని ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారు? ఈ లోకంలో శ్రేష్ఠులుగా కనబడతారు. ఈ లోకంలో వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళుగా కనబడతారు. హలో, అర్థమైందా మీకు? రెండు చేతులే దేవుని స్తుతిద్దాం. కొంచెం మైండ్ ఫ్రెష్ అయిపోవాలి. హల్లెలూయా. రెండు చేతులు అయితే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉంటారంట వాళ్ళు? దేవుని ప్రేమించేవారు బలము కలిగి ఉదయించు సూర్యుని లాగుంటారు. బలంగా ఉంటారంట వాళ్ళు. ఎవరి మీద ఈ బలం? వీళ్ళకి ఎవరి మీద ఈ బలం ఎక్కడొస్తుంది? సాతాన్ మీద జయం పొందుకోవడానికి. సాతాన్ ఎలా వస్తాడు? శోధనలతో వస్తాడు, సమస్యలతో వస్తాడు. సాతాన్ ఎలా వస్తాడు? ఎలా ఎట్లా వస్తాడు? ఫోన్ చేస్తాడు. నర్సమ్మ కూతురు ఏమంట, పుర్రుడు అంట, ఆమెది ఆదివారం 12 గంటలకు పెట్టుకున్నాం, 6 గంటలకు నీవు ట్రైన్ ఎక్కిరా అంటారు. హల్లెలూయా. ఎట్లా వస్తాడమ్మా? ఆదివారము పిల్ల పెద్ద మనిషి అయింది, ఫంక్షన్ పెట్టుకున్నాము, ఆదివారం పెట్టుకున్నాం, రండి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా అండి? శ్రేష్ఠులుగా ఉండాలంటే దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయనను ప్రేమించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి. అది అమ్మా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా. ఏ రాజ్యంలో? ఎవరు? హల్లెలూయా. అసలు మనం ఈ లోకంలో ఎందుకున్నాం? ఆ రాజ్యం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం, ఆ రాజ్యంలో వెళ్ళడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగాక. అప్పుడు నీతిమంతులు దేవుని రాజ్యంలో సూర్యుని వలె ప్రకాష్. యేసు ప్రభు రెండవసారి భూమి మీదకి వస్తాడు. ఆయన తీర్పు జరుగుతుంది. కొద్దివారు మొదలుకొని గొప్పవారు అందరు లేపబడతారు. చనిపోయిన వాళ్ళు అందరు లేపబడతారమ్మా. ప్రతి ఒక్కరు లేపబడతారు. హిందూస్, ముస్లిమ్స్, పార్సీ, బుద్ధి సిక్కులు, జైన్లు అందరు ఒకరోజు లేపబడతారు. అందరు లేపబడి దేవుని దగ్గర నిలబడ్డప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీతిమంతులు అందరిని చూసి, నా తండ్రి చేత ప్రేమించబడిన వాళ్ళారా, ఇదిగో లోకం పుట్టినప్పటి నుంచి మీ కొరకు నేను సిద్ధపరిచిన ఆ పరలోక రాజ్యంలో సూర్యునిలాగా ప్రకాశించండి అని అందులో ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా. చప్పట్లు కూడా తినపరచండి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘానికి, కుటుంబానికి, విశ్వాసకి కావలసిన బలమైన శక్తి సూర్యుడు, నీతి సూర్యుడు యేసయ్యను ధరించుకోవాలా. హల్లెలూయా. మూడో దాంట్లోకి వెళ్దాం. మూడోది ఏంది? సూర్యుడు ఎట్లా ఉంటాడు? సూర్యుడు ఏమైపోతాడు? అస్తమిస్తాడు కదా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 2 పేతురు 3:10.
అయితే ప్రభువు దినము ఉమ్, దొంగ వచ్చినట్లు వచ్చును. ఉమ్, ఆ దినమున ఆ, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, ఆ, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, ఉమ్. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. హల్లెలూయా. దేవునికి మేము పంచభూతములు అంటే దీంట్లో సూర్యుడు కూడా ఉంటాడు. ఆఖరి లాస్ట్ డేస్లో ఏం జరుగుతుందంటే దేవుడు దొంగలాగా వస్తా అంటున్నాడు. బాగునండి. యేసుప్రభు ఎట్లా వస్తాడంట? దొంగలాగా వస్తాడు. దొంగలాగా ఎందుకు చెప్పాడు? దొంగలాగా ఎందుకు వస్తున్నాడు? దొంగ దోచుకోవడానికి వస్తాడు కదా. కానీ ఆ, దొంగలాగా ముందే చెప్తున్నాడు. ఇప్పుడు దొంగ మీ ఇంటికి నేను దొంగతనానికి వస్తున్నా అంటే మీరేం చేస్తారు? హల్లెలూయా. మేల్కొని ఉంటారు, మెలకువగా ఉంటారు కదా. హల్లెలూయా, అవునా కదా. కనుక ఈ మెలకువగా ఉండాల. నీతి రాజ్యము, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మెలకువగా ఉండాలి. నిద్రపోతున్నట్లు ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు, అవిధేయులుగా ఉండకూడదు, సోమరులుగా ఉండకూడదు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు. మెలకువగా ఉంటే దేవునితో ఎత్తపడతావు, లేదంటే విడవబడతావు. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? దేవునికి మహిమ కలుగును గాక. 2 పేతురు 10:11 చదవమ్మా. 11 వచనం. ఇవన్నీ ఇట్లా ఇవన్నీ ఇట్లా పోవునవి గనుక లయమైపోవును. ఆకాశములు రవులుకొని ఆ. లయమైపోవునట్టియు, ఉమ్, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు, ఉమ్, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఉమ్, దానిని ఆశతో అపేక్షించుచు ఉమ్. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. హల్లెలూయా. ఎంతో జాగ్రత్తగా జీవించాలా. దేవుని రాకడ అది దొంగలాగా వస్తుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఎక్కడ చూసినా యుద్ధాలు, ఎక్కడ చూసినా భూకంపాలు. లెనినో అని ఇప్పుడు ఏమొస్తుంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? లెనినో అంటే వర్షాలు లేని దగ్గర వర్షాలు ఉండవు, వర్షం ఉన్న దగ్గర విస్తారంగా వర్షాలు పడతాయి. మోదీ ఎక్కడ అన్ని 12 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిచి మీటింగ్ పెట్టాడు. మన దేశంలో లెనినో అనే ఇది ఒకటి జరుగుతుంది. మీ పంటలు, మీ పొలాలు మీరు జాగ్రత్తగా మీరు పండించండి ఈ సంవత్సరము. అందుకే ఇంతవరకు వర్షం లేదు. ఇంతవరకు తెలంగాణలో వర్షం లేదు. కారణం ఏమిటంటే లెనినో. ఫ్రాన్స్లో విపరీతమైన మంటలు, ఫ్రాన్స్లో వెస్టర్న్ కంట్రీస్లో విస్తారమైన విపరీతమైన ఎండలు, నార్త్ ఇండియాలో గుజరాత్లో ఉత్తరప్రదేశ్లో వరదలకు కార్లు కొట్టుకపోతున్నాయి. ఒక దగ్గర విపరీతమైన వర్షాలు, ఒక దగ్గర వర్షం లేదు. ఒక దగ్గర భయంకరమైన ఎండలు, ఒక దగ్గర ఎండ లేదు. హల్లెలూయా. ఇవన్నీ రాకడకు సూచనలు. హల్లెలూయా. ఒకవేళ రాకడ ఆలస్యమైతే ఈ యుద్ధాల్లో, ఈ భయంకరమైన వాతావరణంలో, ఈ ఎండలు, ఈ వర్షాలు, ఈ వరదలు, రోగాలు, మన ప్రాణం పోకడ మనకు తెలియదు. ఈ ప్రాణం పోకడ మనకు తెలియదమ్మా. జాగ్రత్తగా ఉండాలి. మొన్న మా అంకుల్ ఒక ఆయన చనిపోతే చావుకు పోయాను నేను బిహెచ్ఎల్ దగ్గర. ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు. ఆ సేవకుడు ఏం చెప్పిండంటే వాళ్ళ సంఘంలో ఒక పెద్ద ఆఫీసర్, ఆయనకి 2 కొడుకులు, ఒక బిడ్డ. వాళ్ళంతా అమెరికాలో ఉంటారు. రిటైర్డ్ అయ్యి అందరూ వాళ్ళు అమెరికాలో ఉన్నారు. వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇండియాలో ఉంటారు. ఆ భార్య భర్తను ఎంత ప్రేమిస్తుందంటే చాలా బాగా ప్రేమిస్తుందంట. ఈగ వాళ్ళనియదు, ఎవరిని ఏమననియదు, అంతగా ప్రేమిస్తుందంట. ఒకరోజు ఆయన క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వస్తే ఆ క్యాన్సర్ గడ్డ తీసి భార్యకు చూపిస్తే కళ్ళు తిరిగి పడిపోయింది. హల్లెలూయా. ఆ తర్వాత ఆపరేషన్ చేశారు, రేడియమ్స్ అవన్నీ చేశారు, కీమోథెరపీ ఏది ఇవ్వాలన్నా బాగా అయింది ఆమెకు. బాగైనాక 5-6 నెలల తర్వాత కొడుకు అమెరికా రమ్మన్నాడు.
అమెరికాకు పోయాడు. అమెరికాకు పోయినాక 6 నెలల తర్వాత అది క్యాన్సర్ మళ్ళీ తిరగబడ్డది. తిరగబడి అమెరికాలో ఉన్న డాక్టర్స్ అన్నారు, ఇక్కడ నీకు ట్రీట్మెంట్ దొరకదు, ఇది నువ్వు ఇండియాకు పో అన్నాడు. కొడుకుకి చెప్పాడు. కొడుకు పాస్టర్కి ఫోన్ చేశాడు, అయ్యగారు మా తండ్రికి మేము చూసుకోలేము కానీ మీరు ఇండియాకి పంపిస్తున్నాము, మీరే సంఘం వాళ్ళు జర చూసుకోండి అంటే ఆయన తీసుకొచ్చారు. డాక్టర్ దగ్గర తీసుకపోతే డాక్టర్ చెప్పాడు, ఈయనకు బాగా కాదు, ఈయన చనిపోతాడు, ఇంటికి తీసుకుపోండి అన్నారు. ఇంటికి తీసుకొచ్చినాక భార్య, ఎంతగానో ప్రేమించే భార్య, ఆయనకు ఇంటికి తీసుకొస్తే 4 రోజులు రక్తపు బేదులు అయినాయి. మొదటి రోజు 4 రక్త బోధులు, రెండవ రోజు 10 అయినాయి, మూడో రోజు 11 అయినాయి. 4వ రోజు బాగా ప్రేమించే భార్య పాస్టర్కి ఫోన్ చేసి, పాస్టర్ గారు మా భర్తను దేవుడు తీసుకోమని ప్రార్థన చేయి. హల్లెలూయా. పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అంతా బాగుంది అనుకున్నారు వాళ్ళు. కొడుకులు, బిడ్డ అమెరికాలో, పెద్ద ఇల్లు, కావలసినంత ఆస్తి, సేవ చేసేటోళ్ళు లేరు. ఎంతగానో ప్రేమించిన భార్య చనిపోతే బాగుండన్నది. సంగమా హల్లెలూయా. జాగ్రత్తగా జీవించాలా. ప్రభుక రాకడకు జాగ్రత్తగా జీవించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుళ్ళారా చూడండి, జాగ్రత్తగా జీవిస్తే ఏమవుతుంది. 2 తిమోతి 4:8. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి నా ఉన్నది. కొరకు నీతి కిరీటము ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా. దేవునిలారా, దేవుడు నీతి కిరీటం ఇస్తాడు, ఒక నీతి కిరీటం. హల్లెలూయా. చదవమ్మా, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:11. హెబ్రీ 10:11. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి 11:10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచున్నాడు. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన? సూర్యుడు అస్తమించాలి, ఇదంతా ఖతం అయిపోవాలా, ఈ ప్రపంచమంతా మొత్తం అయిపోవాలా. నేను ఎక్కడ పోవాలంటే పునాదులు కలిగిన పట్టణము. భూమి మీద ఈ ఇండ్లు ఇవన్నీ పునాదులు ఉన్నాయి కానీ ఇవి బలమైన పునాదులు కావు. ఈ ఇండ్లు మనం ఏవైతే కలిగి ఉన్నామో ఇవి బలమైన పునాదులు కావు. ఈ ఇండ్లు మనకు ఉండకూడదని కాదు. భూమి మీద మనం జీవిస్తున్నప్పుడు మంచి బంగ్లాలో ఉండాలి, మంచి బట్టలు వేసుకొని ఉండాలి, బంగారంతో ఉండాలా, బలమైన విశ్వాసులుగా ఉండాలా, అన్నీ ఉండాలా. ఇది కూడా నీతిమంతులుగా, విశ్వాసులుగా ఇవి కూడా ఉండాలా. దేవుని పిల్లరా బాగా గమనించండి. హల్లెలూయా. కనుక ఆ పునాదులు కలిగిన పట్టణము, దాని కొరకు ఎవరు? అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. దేని కొరకు మనం ఎదురు చూడాలి? భూమి మీద పునాదులు కలిగిన పట్టణం ఏదది? పరలోకము. అందుకొరకు దేవుడు మనల్ని ఈ లోకంలో ఏర్పాటు చేసుకోవడం. హల్లెలూయా. ఎంతమంది ఆ పట్టణం కొరకు సిద్ధపడుతున్నాం. అబ్రహాము విధేయుడై తండ్రి ఇంటిని విడిచెను. పాడముండు బాబు. అబ్రహాము విశ్వాసముతో స్వదేశమును విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను.
అబ్రహాము విశ్వాసముతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, అబ్రహాముకు చాలిన దేవుడు నీవేనయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. దేని కొరకు ఎదురు చూస్తున్నాడమ్మా అబ్రహాం? హల్లెలూయా. ఇప్పుడు మీరు స్టేషన్ గన్పూర్ పోవాలంటే ఎట్లా సిద్ధపడతారు అమ్మా? మంచి బట్టలు వేసుకొని, మంచి బూట్లు వేసుకొని, పట్టు చీర కట్టుకొని, జీన్ ప్యాంట్ వేసుకొని, హల్లెలూయా, జీన్ ప్యాంట్ వేసుకొని, జీన్ ప్యాంట్, పట్టు చీర పట్టు చీర, షర్ట్ షల్వార్లు, మంచి బట్టలు వేసుకొని పోతారు కదా. హల్లెలూయా. ఏమంటే అబ్రహాం పోతావు కదా, దేవునికి మహిమ కలిగినగా. అబ్రహాము ఏమి కలిగి ఉన్నాడో? పునాదులు కలిగిన పట్టణం కొరకు విశ్వాసం. ఏం వేసుకున్నాడు ఈయన? నీతి సూర్యుని వేసుకున్నాడు ఆయన. ఏంటది ఆయనలో ఉన్నది? పరిశుద్ధ జీవితం, పవిత్రమైన జీవితం. ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎవరు జీవిస్తారో, ఎవరు ఎదురు చూస్తుంటారో, ఎవరు దాంట్లో ప్రవేశించాలని ఇష్టపడుతుంటారో వాళ్ళు పరిశుద్ధులుగా జీవిస్తారు. హల్లెలూయా. బాగా గమనించి చప్పట్లు కూడా వినిపించాడు. హల్లెలూయా. ఎవరు అయితే దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, మనం ఎవరి కొరకు ఎదురు చూడాలి? ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూడాలి. ఆ ఎదురు చూడాలంటే ఈ లోకంలో మనము పరిశుద్ధంగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలి, యథార్థవంతులంగా జీవించాలి, పవిత్రులంగా జీవించాలి. అన్యాయం లేకుండా, మోసం లేకుండా, అక్రమము అధర్మం అనేది లేకుండా దేవునిలారా, ఓ దేవుని కొరకు మనము సమాధానముగా, శాంతిగా, పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. ఒక సత్యం చెప్తా చూడండి. అసలు మీకు పాస్టర్కు ఉండేది ఏంటంటే అసమాధానం. పాస్టర్తోనే మీకు సమాధానం ఉండదు. నేను చాలా గమనించా. అక్కడనే మీకు సత్యం అర్థం కావట్లేదు. పాస్టర్ ఎన్ని మంచి విషయాలు చెప్తాడంటే ఆ మంచి విషయాలు బట్టే మీకు అర్థం కాదు నాయన, మీకు అర్థం కాదు, మీకు అది తప్పని తెలియట్లేదు. మీకు తెలియక అలా చేస్తూ ఉంటారు. మీకు పాస్టర్కు మీకు ఎంత సమాధానం ఉంటుందో, ఎంత మంచి సత్సంబంధం ఉంటుందో అంత చక్కగా పునాదులు గడిన పట్టణం కొరకు సిద్ధం చేస్తాడు ఆయన మిమ్మల్ని. అలా ఎదురు చూసే వాళ్ళుగా చేస్తాడు. అదే దయ్యం సైతాన్ అదే మన లోపల నీకు, సంఘానికి, విశ్వాసులకు ఎప్పుడు విరోధంగా పెడతా ఉంటాడు. ఈ ఒక్క సంఘమే కాదు, చాలా సంఘాల్లో మేము గమనించాం. పాస్టర్కి వ్యతిరేకంగా ఉంటారు, దైవజనానికి వ్యతిరేకంగా ఉంటాడు. దేవుని తర్వాత దైవజనుడు, దైవజనం తర్వాత సంఘం. దేవుడు సంఘం, సంఘానికి మధ్య దైవజనుడు. మీకు దేవునికి మధ్యవర్తి ఎవరు అంటే దైవజనుడు. మీకు ఎంత మంచి విషయాలు చెప్తామో మీరు అంత బాధపడతారు, మీరు అంత వ్యతిరేకం అవుతారు. ఉదయకాలం తొలగిపోను గాక అవి. హల్లెలూయా. మీరు ఎంత నమ్ముతారో పాస్టర్ని చూడండి అమ్మా. మీరు బాగా గమనించండి. మీరు డబ్బులు ఇవ్వండి, మీరు భోజనం పెట్టండి, మీరు ఇంటికి పిలవండి, ఆహారం ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి, నాకు మందు తాగిపియండి, నన్ను సినిమాకి తీసుకుపోండి అని ఎప్పుడు మిమ్మల్ని అడగలే. నేను ఎప్పుడు మీకు మంచి విషయాలే చెప్పాను. పునాదులు కలిగిన పట్టణం కొరకే సిద్ధపరుస్తాను నేను.
మీకు తెలియక, మీకు అర్థం కాక, నాన్న అమ్మ ఈ ఉదయకాలం సత్యం తెలుసుకోండి, సత్యం తెలుసుకోండి. హల్లెలూయా. ఇంతవరకు మీ కొరకు అన్ని మంచి విషయాలు చెప్పాను, అన్ని మంచి విషయాలు చెప్పాను. హల్లెలూయా. పొద్దున్న లేచి ప్రార్థన చేసుకోండి, సమాధానంగా ఉండండి, పరిశుద్ధంగా ఉండండి. హల్లెలూయా. ప్రార్థన కుటుంబంలో తండ్రి ప్రార్థించే వ్యక్తి, తల్లి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. కుటుంబము దేవుని ప్రేమించే వాళ్ళు భయం భక్తిలో ఉండాలి. కుటుంబం దేవుని అంటే ఇష్టపడాలి. కుటుంబం సంఘం ఎదురు చూసే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. ఇవే మీకు నేర్పిస్తాం, కానీ మీకు తెలియక, మీకు అర్థం కాక మీరు వ్యతిరేకంగా పోతూ ఉంటారు. హల్లెలూయా. మీకు ఇష్టమైనది వద్దు అంటే మీకు బాధ అవుతుంది. స్టేషన్ గన్పూర్ పోకండి అంటే, ఆదివారం అక్కడ పోకండి ఇక్కడ పోకండి అంటే మీకు బాధ అవుతుంది. త్వరగా రండి అంటే బాధ అవుతుంది. సమాధాన పడండి అంటే బాధ అవుతుంది. కుడికలకు రండి అంటే బాధ అవుతుంది కదమ్మా. ఇంకేముండదు మీకు మాకు, నాకు మీకు ఏమి శత్రుత్వం ఏమి ఉండదు. మంచి విషయంలోనే అర్థం కాక, మీరు అర్థం చేసుకోలేక సరి మీకు ఒక ద్వేషము, ఒక విరోధం అనేది పెట్టుకుంటారు. అదే తొలగిపోయినప్పుడు పునాదులు గల పట్టణానికి ఎదురు చూసినట్టు సంఘం సిద్ధపడుతుంది. చప్పట్లు కొట్టి దేవుని పరచండి. హల్లెలూయా. ఎప్పుడైతే పాస్టర్ని అర్థం చేసుకుంటారో, ఎప్పుడైతే పాస్టర్ అలాగూ చెప్తా ఉన్నాడో, పాస్టర్ అలాగూ సిద్ధపరుస్తున్నాడు అన్నది మీకు అర్థమవుతుందో, దేవుని బిడ్డ ఆ పట్టణానికి మిమ్మల్ని ఆ పట్టణానికి నేను సిద్ధపరుస్తా అంటాడు. వాక్యం ద్వారా సిద్ధపరుస్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం.